వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఎస్ అకాడమీ. దిస్ ఇస్ బైరా శివపోతురాజు. గ్రూప్ 2 సంబంధించి మనం భారత రాజకీయ వ్యవస్థలోని అంశాల గురించి పరిశీలిస్తూ ఉన్నాం. మనం ఒకసారి గమనించినట్లయితే భాగాల మీద మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. మొట్టమొదటి భాగంలో మనకి భారత భూభాగాల గురించి పేర్కొనటం జరిగింది. తర్వాత రాష్ట్రాల కలయికగా కూడా మొదటి భాగంలోనే చెప్పడం జరిగింది, యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. రెండవ భాగంలో రాష్ట్రాలు, రాష్ట్ర సరిహద్దులు, రాష్ట్రాల పేర్లు మార్చడం, ఈ విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. మనకి అదేవిధంగా మనకి నిబంధన 5 నుంచి 11 వరకు తీసుకుంటే మనకి పౌరసత్వం గురించి చెప్పడం జరిగింది. తర్వాత మనకి 3వ భాగం చాలా ముఖ్యమైనటువంటిది. చాలా పరీక్షల్లో ఇప్పటికీ ఈ ప్రశ్న అనేది ఎన్నోసార్లు అడగడం జరిగింది. రాజ్యాంగంలో 3వ భాగంలో మనకి ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ఈ 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అనేవి మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అమెరికా రాజ్యాంగంలో వీటిని మనం బిల్ ఆఫ్ రైట్స్ అని వాళ్ళ రాజ్యాంగంలో పెట్టుకుంటే అవి మనం చూసి గమనించి కొన్ని మార్పులు చేర్పులతో మన యొక్క ప్రాథమిక హక్కులను మనం నిర్మాణం చేసుకున్నాం. తర్వాత మనకి 4వ భాగంలో ఆదేశిక సూత్రాల గురించి పేర్కొనడం జరుగుతుంది. అంటే ఒక సంక్షేమ అభివృద్ధికి, ఒక సుస్థిర పాలనకి, ప్రశాంతమైనటువంటి పాలనకి దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ప్రాథమిక హక్కులు ఉండాలి, ఆదేశ సూత్రాలు ఉండాలి. ఈ ఆదేశ సూత్రాలు అనేవి మనం ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఐరిష్ వాళ్ళు స్పెయిన్ నుంచి గ్రహించారు. దాని ద్వారా మనం ప్రగతి, అభివృద్ధి, మార్పు తీసుకొస్తాం ఉద్దేశంతో వీటిని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీగా 4వ భాగంలో పెట్టాం. ఇక 4Aలో ప్రాథమిక విధులని చేర్చడం జరిగింది. 4Aలో ప్రాథమిక విధులు అంటే ఎటువంటి విధులను మనం కలిగి ఉండాలి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ని కలిగి ఉండాలి, ఎటువంటి నియమాలను కలిగి ఉండాలనే విధానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. ఇంకా 5వ భాగం వచ్చేసి ఏంటంటే యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, దాని యొక్క నిర్మాణం, దాంట్లో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.